గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ గొర్రెలతో గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు యాదవ గొల్లకుర్మలు. దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో పోలీసులకు యాదవులకు మధ్య తోపులాట జరిగింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ గాంధీ భవన్ ద్వారా నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. అనుష, ఇటు గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా గొర్రెలను తీసుకొచ్చి మరీ నిరసన వాళ్ళు ఒకటే కోరుతున్నారు. ఇటు మంత్రివర్గంలో యాదవ గొల్ల కుర్మలకి అవకాశం కల్పించాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు టీపీసీసీ కార్యవర్గంలో తమ జనాభా ప్రతిపాదన తమకు అవకాశం కల్పించాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు యాదవ సంఘం సంబంధించి నేతలంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చారు, ప్రజెంట్ ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, టీపీసీసీ చీఫ్ మహేష్ మీ దగ్గరకు వచ్చారు, ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము వాటి వైద్యానికి సంబంధించి 20 నెలల అధికారంలోకి వచ్చి కనీసం నట్టల మందులు లేవు, జీవాలకు ఇన్సూరెన్స్ లేదు, 42% రిజర్వేషన్ అనేది బీసీ రిజర్వేషన్ అనేది గాలికి వదిలేశారు. యాదవులకు జనాభా నిష్పత్తి ప్రకారం వాటా కల్పిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మొన్న 2 క్యాబినెట్లలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 క్యాబినెట్లో కానీ ఇప్పటికి 2 సార్లు విస్తరించారు. యాదవ కుర్మలకు మొండి చేయి చూపెట్టారు. పేర్లు అభయహస్తం కానీ మాకు మొండి చేయి చూపెడుతున్నారు. మాకు క్యాబినెట్లో లేదు, కార్పొరేషన్ లేదు, నామినేటెడ్ పదవులలో లేవు, పార్టీ కార్యవర్గాలు లేవు, బడ్జెట్లో మన కేటాయింపులు లేవు. మేము ఏం పాపం చేసాము? ఏ సర్వే సంస్థ అయినా 52% గొల్ల కుర్మలు కాంగ్రెస్ అండగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అంటే మీకు అండగా నిలబడమేనా మేము చేసే తప్పు అని అడిగినానికి వచ్చినాం. వారితో మాట్లాడినాం. మేము చెప్తే వింటలేరు కదా. మేము ప్రజాభవన్కి వెళ్ళినాం, కలెక్టరేట్లు వేసినాం, సెక్రటరీ అయినాం. ఇవాళ జీవాలను తీసుకొని వస్తున్నాం. ఇలా జీవాలను తీసుకొచ్చి నోరులేని జీవాల పక్షాలతో, నోరులేని జీవాలతో కూడా మా యాదవ కుర్మ బిడ్డకు మంత్రి పదవుల అవకాశం కల్పించండి, మా వైద్యాన్ని, మా జీవన విధానానికి సంబంధించి ఆలోచించండి. మీరిచ్చిన హామీలే, మేము కొత్తగా ఏది డిమాండ్ చేయట్లేదు, మీరిచ్చిన హామీలే అమలు చేయమని మేము అడగడానికి వచ్చినాం. వస్తే మీరు చూసారు, గొర్రెలను మొదలు అరెస్ట్ చేసి పంపించేసారు, మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. చివరికి లోపల మాట్లాడమన్నారు. మేము లోపల మాట్లాడేది ఏం లేదు, రాజకీయాల్లో రహస్యాలు లేవు, బయట మా నాయకులు ఉన్నారు, అందరు కలిసి బయటనే మాట్లాడదామని చెప్పి బయటకు వచ్చినాం. మీ అందరి ముందు మాట్లాడిందే విన్నారు. నేను మంత్రివర్గం కోసం నేను హైకమాండ్కి చెప్తా, నేను ప్రయత్నం చేస్తా అంటుడు. ఈయన 20 నెలలు అయింది, ఇంకా నానబెట్టుడు వద్దుగా. 20 నెలలు అయింది కదా, నీ అధికారంలో 3వ వంతు అయిపోయింది, ఇంకెన్ని రోజులు నానబెడతారు? ఇట్లా ఏదో అనిల్ కుమార్ మంత్రి ఇచ్చిన వాళ్ళకు అనిల్ కుమార్ యువజన నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, అంతకుముందు అది బడుగుల లిగేది, యాదవులకు ఇచ్చారు. నీ రాష్ట్ర మంత్రివర్గాల సంగతి చెప్పమంటే రాజ్యసభ ఇచ్చినమంటారండి. ఒక 5% లేని సామాజిక వర్గాలకి 50% పదవులు ఇస్తారు. 15% నుంచి 20% ఉన్నటువంటి యాదవ కుర్మలకి ఒక్క అవకాశం ఇవ్వరా? ఇదంతా అన్యాయం చెప్పండి. మీరు చెప్పండి, ఇది వివక్షణ కాదా? ఇది ప్రజాపాలన కాదు, ఇది 1-2 కులాలకు, 1-2 కుటుంబాల పాలన లెక్క కనబడుతుంది. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఆలోచించండి. మీరు అనుకున్న పద్ధతిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తలేదు. మీరు జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటారు. ఇక్కడ ఆబాది ఉంది మాది, కానీ భాగీదారి లేదు. కనీసం అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్? ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది? మరి ఇంతకుముందు అయితే తన స్థాయి కాదు, ఏఐసీసీ నేతలు డిసైడ్ చేస్తారు మంత్రి పదవిని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. అదే మంత్రివర్గం నా చేతులు లేదు, హైకమాండ్ చెప్తాను. కానీ హైకమాండ్ ఏం చెప్తుంది? హైకమాండ్ చెప్పింది మీరు అమలు చేస్తారని కదా. మా బాధ కూడా హైకమాండ్ చెప్తుంది కదా, చిత్నే ఆబాది ఉత్తర భాగీదారని. ఇక ఆబాది లెక్క వీళ్ళే కదా తీసింది. ఎవరు తీసారు? రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కదా ఇక్కడ కుల లెక్కలు తీసారు. మా లెక్కలు లేనిది కదా, మరి మంత్రివర్గంలో లెక్కలు తెలుసరే. మా బాధ, మా నిరసన ఇది. కానీ నిరసన చెప్తే కూడా వినకపోతే, మేమైతే ఇప్పుడు నిరసన చెప్పిగో వినతిపత్రం ఇవ్వడానికే వచ్చినాం. ఇక వినకపోతే మర్రపడతాం, వెయిట్ చేస్తాం. ఆయన అమౌంట్ వెయిట్ చేయమన్నాడు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు జరిగినాకనే అది లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతాయి అంటున్నాడు. మేము నమ్ముతున్నాం. అది అమలు చేయకపోతే అప్పుడు మర్రపడతాం. ఇప్పుడైతే నిరసన జరపడానికి వచ్చినాం. వారు విన్నారు, సావధానంగా విన్నారు. ఓ బీసీ బిడ్డగా తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఓ బీసీ బిడ్డగా నా బాధ, నా ఆవేదన కూడా అర్థం చేసుకోండి మీరు. ఓ పీసీసీ అధ్యక్షుడు నేను ఉన్నా కాబట్టి కదా మిమ్మల్ని రమ్మన్నా అని మాట్లాడారు. కాబట్టి వారు మా ఆవేదన విన్నారు. కానీ అమలు చేయడం ఆయన చేతులుందా, వెనకెవరైనా నడిపిస్తున్నారని నా లోనైతే బయటపడుతుంది.
ఇంకా ప్రధానంగా ఎలాంటి కోరికలు కోరుతున్నారు మీరు? ఎలాంటి డిమాండ్స్ ప్రధానంగా? ఏమీ కోరతలేము. వారు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాయి అమ్మ, మేము కొత్తగా గొంతమ్మ కోరికలు ఏమి కోరతలేము. వారు కామారెడ్డి డిక్లరేషన్ లో చేసిన డిక్లరేషన్ నే అమలు చేయమంటున్నాం. మేము మంత్రివర్గంలో అవకాశం, జనాభా పరిషత్ వర్గం, కార్పొరేట్ పదవులు, పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించడం, జీవాలకు వైద్యం. ఇక నట్టల మందులు చిన్న ముచ్చటనే ఎవరో అందాల పోటీల పేరుగా కోర్టు ఖర్చు పెట్టారు. ఇంకా గొర్రెలకు నట్టల మందులు ఇస్తే ఏమైతుందని బతిలాడినాం. నట్టల మందులు ఏమని అడుగుతున్నాం? 20 నెలల 5 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇవ్వాలన్నా 5 సార్లు నట్టల మందులు పోయినాయి ఇప్పటికి. కదా ఇక చిన్న చిన్న ఇప్పుడు అవే ఈయన చేతులు ఉన్నాయి కానీ అవి దాటేసాడు, ఇవేమో చెప్పాడు. కాబట్టి మాకు నమ్మకం ఉంది పాపం ఆయన మీద కూడా. బహుశా మీకు తెలుసు, 1-2 కులాలు 1-2 కుటుంబాల ఒత్తిడి ఆయన మీద కూడా ఉన్నట్టుంది. ఆయన మాట్లాడిన దాంట్లో మీకు అర్థమైంది కదన్నా. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గతంలో అవకాశం కల్పించారు. మరి ఈ గవర్నమెంట్ లో గొల్ల కుర్మలకు ఎందుకు అవకాశం కల్పించలేదు గవర్నమెంట్? ఏందంటారు? కారణం ఏందంటారు? మేము వివక్ష అనుకుంటున్నాం. ఆ వివక్షను అర్థం చేయించాలి కదా. మేము ప్రజాభవన్లో ఇచ్చినాం, ప్రజాభవన్లో చెప్పినాం. రాహుల్ గాంధీ గారికి మెయిల్ ద్వారా ఇచ్చినాం. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మీరు వీడియోలో విజువల్ చూడండి. మేము గొర్రెనిచ్చి గుంగడి కప్పి వారికి మా ఆవేదన చెప్పినాం. కాబట్టి మా ఆవేదనని వారు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఇవ్వండి అన్నాడు, ఇక్కడ కూడా ఇచ్చినాము. కానీ మరి మీరే చూస్తున్నారు, వివక్ష అనుకుంటాం. ఇది ఈ వివక్షను ఖచ్చితంగా వివక్ష పాటించొద్దు అని చెప్పడానికి వచ్చినాం. వినకపోతే మేము మర్రపడతాం. మొత్తం ఇవాళ గొర్రెలు ఇవాళ 30 గొర్రెలు 300 మందే వచ్చినాం. ఇక రేపు 30 లక్షల మంది వచ్చి గాంధీ భవన్ ముట్టడి చేస్తాం. మేము నిరసన చాలా సార్లు జరిపినాం. ఈ రోజు మాకు లోకల్ బాడీ ఇస్తా అంటారు. లోకల్ బాడీతో మాకు ఉపయోగం ఉంది. మేము వడ్డించే కాడ మావాడు ఉంటే ఏ మూల కూర్చున్నా మాకు ఓ బుక్క దొరుకుతాయని ఆలోచన ఉంటుంది. దానికోసమే మేము ఇది చేస్తున్నాం. మెయిన్ మంత్రి పదవే లేనప్పుడు లోకల్ బాడీలో ఎవరైనా చేస్తారు పోటీ. జెండాలు ఇస్తారు. జెండాల్లో అన్ని కులాలు ఉంటాయి కదా, యాదవ్ ఒక్కడే ఉంటాడా? అందరు ఉంటారు. కాబట్టి మాకు మెయిన్ మంత్రి పదవి ఖచ్చితంగా కావాల్సిందే. మంత్రి పదవిలో మాకు ఇస్తేనే, లేదంటే మేము ఇంకా ధర్నాలు ఎన్నో చేస్తాము. మా యాదవ్ కుల పోరాట సమితి రామలన్న ఆధ్వర్యంలో ఎన్నో చేసినాం. మేము అన్ని ధర్మాలు చేస్తాం. కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ చేస్తాం, బడ్జెట్ ఇస్తామని చెప్పి ఓసీ కులానికి అదే వైశాఖకి ఇచ్చారు. ఒక కార్పొరేటర్ చైర్మన్ నిర్మించారు. మా యాదవ్లో అసలు కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు నిర్మించలేదంటే మేము ఎంత దౌర్భాగ్యంగా మా మీద నింద మోపుతురు అంటే మమ్మల్ని అంటే మేము లెక్కలేదు. ఇన్నిసార్లు ధర్నాలు చేసినా, రాష్ట్ర రోగాలు చేసినా, అసెంబ్లీ ముట్టడిచ్చినా ఏ విధంగా కూడా మా మీద కనకరిస్తలేరని చెప్పి కుట్రపార్తరంగానే చేస్తురని చెప్పి ఇప్పుడు ఓసీలకు అయితే అన్ని రకాలు ఉంటాయి ఆస్తులు. మాకు ఏది లేదు, పదవులు ఉంటాయి, వాళ్ళకు డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ కార్పొరేషన్ చేసినప్పుడు మాకు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక న్యాయం అంటారు. మరి అతిపెద్దగా అవతరించిన ఈ యాదవ జాతికి మరి ఇప్పటికీ మంత్రి పదవి లేదు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మాకు యాదవులకు క్యాబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి, అదేవిధంగా ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. ఇప్పటికి దానికి బడ్జెట్ కేటాయించలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ నామక మాత్రమే ప్రవేశపెడుతుండు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వెంటనే యాదవులకు అతిపెద్దగా అవతరించిన యాదవ జాతి ముందుండి మేము ఓట్లు వేయలేదా? మేము ఇవాళ మాకు మంత్రి పదవిలో చోటు ఎందుకు కల్పించరు అని నేను ఒకటే ప్రధానమైన డిమాండ్. నేను మంత్రి పదవి వెంటనే కేటాయించాలని నేను ప్రధానంగా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను. మొత్తానికి చూస్తే మాత్రం మరి యాదవులకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన మరి మంత్రివర్గంలో చోటు కల్పించాలి. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లతో పాటు నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా ఇటు టీపీసీసీ కార్యవర్గంలో కూడా యాదవ సామాజిక జనాభా ప్రతిపాదన కూడా అన్ని అవకాశాలు కల్పించాలని కూడా ఇక్కడ యాదవ సామాజిక నేతలైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితే మనం చూస్తున్నాం. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ. కార్యవర్గంలో యాదవ్ కులాలకి చోటుని